యూజువల్‌గా ఏదైనా టోర్నీ ఉందంటే ప్లేయర్స్ ముందే వెళ్తారు గదా! 10, 15 రోజులో, నెల రోజులు ముందే వెళ్ళి ఆ క్లైమేట్‌కి అలవాటు పడడం, అక్కడ ఫుడ్‌కి అలవాటు పడడం ఇలా జేస్తారు గదా! మీరు మరి 5, 6 అవర్స్ ముందే ఫ్లైట్ ల్యాండ్ అయ్యి అసలు ఆ టోర్నీలో ఎలా పార్టిసిపేట్ జేశారు? ఆ స్ట్రగుల్ ఏంటో ఒకసారి జెప్పండి? అసలు ఫస్ట్ నేను ఆ యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆడతాను అని గూడా తెలీదు. లాస్ట్ మినిట్ నేను ల్యాండ్ అయిన దాని తర్వాత ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది అనే దాంట్లో ఉన్నా. దాని తర్వాత నేనెళ్ళాను. దాని తర్వాత ఆడాలి అని అనిపిచ్చింది. దాని 5, 6 అవర్స్ ముందు ల్యాండ్ అయిన దాని తర్వాత నాకు ఇన్ని అవర్స్ జర్నీ ఇంత లాంగ్ ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైమ్ నా బాడీ మీద నేను ఫోకస్ చేశాను. ఫస్ట్ ల్యాండ్ అయిన తర్వాత అది చాలా చల్లగుంది. కానీ అప్పుడు మ్యాచ్ ఉంది గదా! సో, మ్యాచ్ పైన ఫోకస్ చేశాను. అప్పుడు ఆ 2, 3 అవర్స్ వరకి ఇది మ్యాచ్ ఓకే. దాని తర్వాత పడుకోవాలి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రేపటిది రేపు. అట్లా ఒక్కొక్క రోజుది ఒక్కొక్క రోజు అట్లా ఈజీగా అయిపోయింది. అక్కడ చాలా చల్లగుంది. వర్షం గూడా వచ్చింది. విండీ కండిషన్. నా మ్యాచెస్ అయితే అసలు నేను ఇంతవరకు ఎళ్ళగలుగుతానని గూడా అనుకోలేదు. మరి మీరు అక్కడ టోర్నీలో అట్లా పార్టిసిపేట్ జేసేటప్పుడు మీరు ఆ వెదర్‌కి అలవాటు పడ్డారా? అంటే గ్లౌస్ అవి ఇవి ఏదో వేసుకుంటారు గదా! ఫస్ట్ కొంచెం వెదర్ కండిషన్స్ టఫ్ ఉన్నాయి. బట్ నా కొంచెం అలవాటయిపోయింది. అంటే మీరు ఇంతవరకి ఎప్పుడు అంత చల్ల కంట్రీకి వెళ్ళలేదు. ఓకే. ఇప్పుడు మీలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ప్రాక్టీస్ అవ్వడానికి మన తెలంగాణలో అలాంటి ఫెసిలిటీస్, ఇన్‌స్టిట్యూట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడైతే ఇక్కడ ఏం లేవు. నేను ఎన్‌సీవై సోనిపత్‌లో ప్రాక్టీస్ చేస్తాను. కొన్ని మాత్రమే ఉన్నాయి ఇండియాలో. ఆహ్, సాయి సోనిపత్, కోల్‌కత్తా, ఔరంగాబాద్, గువాహటి అంతే. తెలంగాణలో మాత్రం హైదరాబాద్‌లో గూడా ఏం లేవు. సీఎం రేవంత్ రెడ్డి గారిని 2, 3 డేస్‌లో కలవబోతున్నాను. ఆయన దృష్టికి గూడా తీసుకెళ్తాను. తెలంగాణలో ఒక మంచి ఆర్చరీ అకాడమీ పెట్టమని, నాలాంటి కొంతమంది ఆర్చరీ ప్లేయర్స్‌ని డెవలప్ చేయడానికి, ఇండియాకి మెడల్ తీసుకురావడానికి ఎప్పుడూ రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు చెప్తుంటారు గదా! ఎవరో అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది ఒలింపిక్స్‌లో అని. వేరే వాళ్ళ గురించి ఎందుకు జెప్పాలి? అది మనమే జేయాలి గదా! మన అమ్మాయి కొట్టిందని చెప్పుకోడానికి. ఆ చేంజ్ ఆహ్, తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. అసలు ఆర్చరీ అంటేనే కొరియా కంట్రీ గదా! అలాంటి కొరియన్ కంట్రీ ప్లేయర్స్‌తో గూడా మీరు పోటీ పడ్డారు. అలాంటి టైంలో మీ మైండ్‌సెట్ ఎలా ఉంది? వాళ్ళ మీద మీరు ఎలా గెలిచారు? ఫస్ట్ నేను మ్యాచ్‌కెళ్ళే ముందు బయటికొచ్చిన. అప్పుడు చాలా చల్లగుంది, గాలి వస్తుంది. నేనసలు చేయగలుగుతానా లేదా? ఇవన్నీ నా మైండ్‌లో తిరుగుతున్నాయి. అక్కడికెళ్ళిన దాని తర్వాత లంచ్ చేశాను. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు చాలా గాలుంది. వర్షం గూడా వచ్చింది. సెమీఫైనల్స్ ఒక స్పెయిన్ అమ్మాయితో. నా పైన నేను ఫోకస్ చేశాను. కొరియా, ఆ కంట్రీ, ఈ కంట్రీ అని ఏం ఆలోచించలేదు. ఆహ్, అభిషేక్ సార్ చెప్పారు, "నీ పైన నువ్వు ఫోకస్ పెట్టుకో. నీ షూటింగ్ నువ్వు చెయ్యి" అని. నేను కూడా అదే చేశాను. ఈ స్లీవ్స్ ఏసుకుంటే నాకు షూటింగ్‌లో ఎక్కువ కంఫర్టబుల్‌గా అనిపించదు. సో, నేను స్లీవ్స్ లేకుండానే షూట్ చేసిన అంత చలిలో, వర్షంలో. మరి చేతులవి ఫ్రీజ్ అవుతాయి గదా! మీరు ఎలా జేశారు? నాకు కంఫర్టబుల్. ఓకే.